వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కొంతమంది కమ్యూనిస్టులు వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. అసలు చరిత్రను గమనిస్తే వాస్తవ విషయాలు అర్థమవుతాయి. పురందర యుద్ధం గురించి వాస్తవాలు తెలియని కమ్యూనిస్టులు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారు. సుభాసద్ బకర్ అనే పుస్తకంలో అసలు వాస్తవాలను మనం తెలుసుకోవచ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మీర్జా రాజా జయసింహ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం అది. బకర్స్ అనేవి మహారాష్ట్రలో ప్రామాణిక గ్రంథాలు కావున ప్రామాణికంగా తీసుకోవచ్చు. సభాసద్ బకర్ కు సురేంద్రనాథ్ గారి ఆంగ్ల అనువాదాన్ని ప్రమాణంగా తీసుకుని ఈ పురందర యుద్ధానికి సంబంధించిన వాస్తవ విషయాలు తెలుసుకుందాం. శివాజీకి వ్యతిరేకంగా 400 మంది బ్రాహ్మణులు చేశారని కమ్యూనిస్టులు చెబుతున్న తప్పుడు కథనాల అసలు వాస్తవాల్ని గమనిద్దాం. ఇప్పటికే 2 ప్రధాన వీరులు ఆదిల్ షా పంపించిన అఫ్ఘల్ ఖాన్, ఔరంగజేబ్ పంపించిన షేస్తా ఖాన్ యుద్ధానికి వెళ్లి శివాజీ చేతిలో ఒకరు ఓడారు, మరొకరు చనిపోయారు. ఈసారి 3వ వ్యక్తిగా రాజా జయసింగ్ శివాజీ బలాలపై యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటున్నాడు. దీనిలో భాగంగానే రాజా జయసింగ్ శివాజీ పురందర కోట మీద దాడి చేశారు. కానీ శివాజీ ప్రధాన కోటైన రాయగఢ్ కోట మీద దాడి చేయలేకపోయాడు. శివాజీ బలం దైవ బలం కాబట్టి నేను కూడా హిందూ రాజును, నేను కూడా అలాంటి బలం పొందాలంటే ఏమి చేయాలని రాజా జయసింగ్ తన ఆస్థాన బ్రాహ్మణ పండితుల్ని అడుగుతాడు. అప్పుడు వారు భవానీ మాతను ఆరాధన చేయాలని చెప్తారు. 1 కోటి చండీ ఆరాధన, 11 కోట్ల సార్లు శివునికి రుద్రాభిషేకం చేయాలని పండితులు రాజా జయసింగ్ కి చెప్తారు. రాజా జయసింగ్ గారు ఆ కాలంలోనే 2 కోట్లు ఖర్చు చేసి 400 మంది రాజస్థాన్ బ్రాహ్మణుల చేత 3 నెలల పాటు అహోరాత్రులు శివలింగార్చన పూజలు చేసిన తర్వాత తనకు శక్తి వచ్చిందని నమ్మి అప్పుడు ఆయన యుద్ధానికి బయలుదేరారు. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మణులు మొత్తం శివాజీకి వ్యతిరేకంగా పూజలు చేయలేదు. రాజస్థాన్ రాజులైనటువంటి రాజా జయసింగ్ ఆస్థానంలోని కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే చేశారు. అది కూడా రాజు ఆజ్ఞాపిస్తే అలా చేయాల్సి వచ్చింది. రాజు ఆస్థానంలో ఉన్న బ్రాహ్మణ పండితులు తమ రాజు బాగుండాలని, యుద్ధంలో గెలవాలని, మరొక ప్రాంత రాజు ఓడించాలని పూజలు చేశారే తప్ప శివాజీ మహారాజ్కి వ్యతిరేకంగా అతన్ని ఓడించాలని వారు పూజలు చేయలేదు. ఇక రాజా జయసింగ్ కూడా శివాజీ లాంటి యుద్ధ వీరుని ఎదుర్కోవాలంటే దైవ బలం ఉండాలని, తాను కూడా చండీ ఉపాసకుడు అయ్యానని, చండీదేవి అనుగ్రహం తనకు ఉందని అందరికీ తెలిసేలా ప్రచారం చేశాడు. ఇలా చేస్తే శివాజీ సైనికులలో మనోధైర్యం కోల్పోతారనుకున్నారు. ఆ యుద్ధంలో రాజా జయసింగ్, శివాజీ ఇద్దరూ ఓడిపోలేదు. ఆ యుద్ధంలో వారు సంధి కుదుర్చుకున్నారు. భవానీ మాత ఇద్దరిని అనుగ్రహించింది. ఇది జరిగిన వాస్తవం. కానీ కమ్యూనిస్టులు దీన్ని వక్రీకరిస్తూ బ్రాహ్మణులు శివాజీకి వ్యతిరేకంగా పూజలు చేశారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. శివాజీ మాలిక్ అంబర్ వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నాడని మరో తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి శివాజీ తాతగారి చరిత్ర చూస్తే శివాజీ తాతగారు మాలోజీ భోన్స్లే, విటోజీ భోన్స్లే ఇద్దరు నిజాం షాహీ రాజ్యంలో సుల్తానికి ఎంతో విశ్వాసపాత్రులుగా పనిచేసే జాదువులు అనే మరాఠా సర్దార్ల వద్ద పనిచేసేవారు. ముస్లింలు వచ్చేంత వరకు క్షత్రియులు తప్ప క్రింది కులాల వారు కత్తి పట్టటే యోగమే ఉండేది కాదని కమ్యూనిస్టులు అంటున్నారు. అది అవాస్తవం. 1100 సంవత్సరాలలోనే దేవగిరిని యాదవులు పాలించారు. హరిహర రాయలు, బుక్కరాయలు కూడా కాకతీయులకు సామంతులుగా ఉంటూ రాజపాలన చేశారు. వారు క్షత్రియ కులానికి చెందిన వారు కాదు. విజయనగరం పాలించిన శ్రీకృష్ణదేవరాయలే నేను క్షత్రియుని కాదు అంటున్నప్పుడు శివాజీ కంటే ముందు క్షత్రియులు కాని వారు కూడా పరిపాలించారు అని చెప్పొచ్చు. చంద్రగుప్త మౌర్యుల గురించి తీసుకున్న నందులు ఎవరైతే ఉన్నారో వారు మంగళి కులానికి చెందినవారు. వారు కూడా రాజ్యాలను పరిపాలించారు. వారు బీసీలే కదా, కాబట్టి వారు చెప్పిన మొదటి విషయం కూడా తప్పు. శివాజీ యుద్ధ విద్యలు మాలిక్ అబర్ వద్ద నేర్చుకున్నారని కమ్యూనిస్టులు అంటున్నారు. అది అవాస్తవం. మాలోజీ భోన్స్లే వచ్చి వ్యవసాయం చేస్తూ ఉండగా పొలంలో కొంత ధనం దొరకడంతో ఆ ధనంతో వారు మంచి అశ్విక దళం ఏర్పాటు చేసుకుని రాజులకు అవసరమైనప్పుడు సహాయం చేస్తూ వారు మళ్లీ ప్రభావంలోకి వచ్చారు. దీంతో లక్కూజీ జాదవ్ గారు మనసు మార్చుకుని జిజియాబాయ్, షహాజీ భోన్స్లేల వివాహం చేయించారు. మాలిక్ అంబర్ 1626లో మరణించారు. అదేవిధంగా శివాజీ గారు 1627 లేక 1630లో జన్మించినట్లు చెబుతారు. 1626లో మరణించిన మాలిక్ అంబర్ ఏ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి యుద్ధ విద్యలు నేర్పించారు? దీన్ని బట్టి కమ్యూనిస్టులు చెబుతున్నది 100% అవాస్తవం అని తెలుస్తోంది. ఇలాంటి అనేక వాస్తవాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఆర్ వాయిస్ తప్పకుండా చేస్తుంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.